పిల్లలను అలా అడ్డుకుంటున్న శిష్యులను చూసి యేసయ్యకు కొంచెం కోపం వచ్చింది. ఆయన వెంటనే ఎంతో ప్రేమగా శిష్యులను పిలిచి, చిన్నపిల్లలను నా దగ్గరకు రానివ్వండి, వాళ్లను అస్సలు ఆటంకపరచకండి, ఎందుకంటే పరలోకరాజ్యం అచ్చం ఇలాంటివారిదే అని చెప్పారు. అంటే అర్థమేంటి? పిల్లలు తన దగ్గరకు రావడం ఆయనకు ఎంత ఇష్టమో కదా. వాళ్లను అలా ఆపడం ఏమాత్రం సరైనది కాదని ఆయన అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. ఆ తరువాత ఏమైందో ఊహించుకోండి. యేసయ్య ఆ చిన్నపిల్లలకు ఎంతటి గొప్ప స్వాగతం పలికారో తెలుసా? ముందుగా ఆ పిల్లలందరినీ ఎంతో ప్రేమగా తన దగ్గరకు పిలిచారు. వాళ్లను ఎంతో ఆప్యాయంగా తన ఓడిలో కూర్చోబెట్టుకున్నారు. దగ్గరకు తీసుకుని వెచ్చగా హత్తుకున్నారు. ఆ తల్లులు ఎంతగానో ఆశించినట్లే యేసయ్య తన చేతులను ఆ పిల్లల తలలమీద ఉంచి ఎంతో ప్రేమతో వారిని దీవించారు. ఆ క్షణంలో ఆ పిల్లల తల్లుల ముఖాల్లో ఎంత ఆనందం వెల్లివిరిసి ఉంటుందో మాటల్లో చెప్పలేం కదా. అసలు పెద్దల కంటే చిన్నపిల్లలంటే యేసయ్యకు ఎందుకంత ఇష్టమో అర్థమైందా? ఎందుకంటే చిన్నపిల్లల మనసు చాలా పవిత్రమైనది. వాళ్ళకెవరిపైనా ద్వేషముండదు, ఎవరితోనూ పట్టింపులకు పోయి గొడవలు పడరు, వాళ్లలో కోపం అస్సల ఉండదు కదా. అచ్చమొక చిన్న పిల్లాడికుండే ఆ నిష్కల్మషమైన స్వచ్ఛమైన మనసంటే దేవునికి ఎంతో ఇష్టం. అందుకే దేవుని రాజ్యాన్ని చేరుకోవాలంటే పెద్దలైనా సరే ఇలాంటి పసిపిల్లల్లాంటి స్వచ్ఛమైన మనసును కలిగియుండాలని యేసయ్య ఇక్కడొక గొప్ప పాఠం నేర్పించారు. సరే, ఇప్పుడు ఈ అద్భుతమైన కథ ద్వారా మనం నేర్చుకున్న 3 ముఖ్యమైన విషయాలేంటో ఒక్కసారి గుర్తు చేసుకుందాం.